ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ఓల్డ్ క్వశ్చన్ అంటున్నారు, కానీ పెళ్ళయ్యే ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే సమస్య ఇది. మీ ఇద్దరిలో ఎవరు కావాలి అంటే ఏం చెప్పగలను బావా? ఒకవేళ నువ్వు పెడుతున్న ఈ కండిషన్ నేను ఒప్పుకోకపోతే నువ్వు ఈ పెళ్లిని ఆపేస్తావా? అది మీ చేతుల్లోనే ఉంది బావా. మొదటిసారి చాలా తెలివిగా మాట్లాడుతున్నావు భూమి. తెలివిగా కాదు బావా, పుట్టింటి బంధం కావాలనుకుని ఆడపిల్లగా మాట్లాడుతున్నాను. ఏ పెళ్ళైతే మా ఇంట్లో ఉండలేవా? ఉండలేను. ఉండకపోతే ఈ పెళ్లి నేనే ఆపాలని నువ్వు చెప్పకనే చెప్తున్నావు. ఉండాల్సి వస్తే మనిద్దరం మీ ఇంట్లోనే ఉండాలని కండిషన్ కూడా పెడుతున్నావు. సరే, ఎనీవేస్, పెళ్లికి ముందే నువ్వు ఈ మాట చెప్పి చాలా మంచి పని చేశావు. లేదంటే నువ్వు చెప్పినట్టు మన మధ్య మాటల యుద్ధం మొదలయ్యేది. అది మన మధ్య అపార్థమై అడ్డుగోడలా నిలబడేది. రెడీ అయ్యిరా, నీ మెడలో తాళి కడతాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. మేము విడివిడిగా ఉన్నా ఒక్కటిగా కోరుకునేది అదొక్కటి తల్లి. పంతులు గారు, అయ్యా, మీరు మొదలు పెట్టండి. అలాగే. మొదలు పెట్టినప్పటి నుంచి పెళ్లి తంతు ఆగిపోతుందనుకొని ఆనందించిన అందరూ మా పెళ్లిని చూడండి. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ సచీ పురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి.
ఇదేంటమ్మాయి అనుకున్నదొకటి అవుతుందొకటి చూస్తుంటే ఈ పెళ్ళి అయిపోయేలాగుందే. అవ్వాలనే కదా పిన్ని మనం అనుకున్నది. ఆ అవ్వదేమోనని టెన్షన్ పడ్డాను పిన్ని. ఫైనల్ గా ఈ పెళ్ళైపోతుంది. ఇప్పుడు నాకు ఎంత రిలాక్స్డ్ గా ఉందో. అనుమానమే లేదమ్మాయి, ఈ పెళ్లి వల్ల నీకు పిచ్చెక్కేసింది. నోర్మై పిన్ని, ఆ నేను బాగానే ఉన్నాను, నీకే పిచ్చెక్కినట్టుంది. వాడు 3 ముళ్ళు భూమి మెళ్ళో కడితేనే కదా బావ చేతిలో గన్ను పేలేది. చూడు బావ ఎంత అలర్ట్గా ఉన్నాడో. నువ్వు మామూలు అపూర్వవు కాదమ్మాయి, నక్క చిత్తుల నిరజాణవి. ఈ హడావుడిలో నేను కంటిన్యూటీ మర్చిపోయాను కానీ నువ్వు మాత్రం మర్చిపోలేదు సుమి. మర్చిపోవడం కాదు పిన్ని, వాడు భూమి మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలి, బావ చేతిలో గన్ను పేలాలి, వాడు నేలకి ఒరగాలి. ఈ భూమితో మనం తెల్ల చీర కట్టించాలి. ఆ, నాకు మీ శారదత్తయ్య విడాకులు ఇస్తేనే మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టాడు.